చాలా బలహీనమైన నాయకత్వం అనిపిస్తుంది. కనెక్షన్ ద్వారా, నెట్వర్కింగ్ ద్వారా ఎదగటం ఈజ్ నాట్ ఎట్ ఆల్ లీడర్షిప్. కష్టాల కొలిమిలో కాలిన తర్వాత వచ్చే కాలే కత్తి ఉంటుంది చూసారు, పదును ఎక్కువ ఉంటుందని. అలాంటి లీడర్షిప్ నేను ఎదుగుతున్నాను. నేను నలిగాను కాబట్టి నలిగిన వాళ్ళు నాకు అర్థమవుతారు. అందుకని డైరెక్ట్ ఈ మీటింగ్స్ ఎందుకు పెట్టానంటే, ఐ వాంట్ టు సోర్స్ లీడర్స్. నాకు మీ నుంచి నాకు నాయకులు కావాలి, మీరు వార్డుల నుంచి నాయకులు కావాలి. నా సమస్యని నేను ఎందుకు వచ్చానంటే ఇంకొకరు నాయకులను చేయమని అంటానికి రాలా. నాయకత్వం పెరగాలి అంటే ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ప్రారంభించిన వాళ్ళు, నాయకులుగా ప్రారంభించిన వాళ్ళు కాదు. అది మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను అందుకని అంత నలగడానికి ప్రయత్నం చేశాను. పోరాట యాత్ర అప్పుడు డబ్బులు అయిపోయినాయి, 13 లక్షలు. నాకు చాలా పర్యాలు చెప్పాను. 1,60,80 lakhs ఉండేది పార్టీ స్టార్ట్ చేసినప్పుడు. అత్తారింటికి దారేది అత్తగారు మళ్ళీ తాతయ్య దగ్గర చేర్చిన వచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి పార్టీ పెడితే 25 లక్షలు ఫస్ట్ మీటింగ్కి అడ్వాన్స్ ఇచ్చి చెక్, అక్కడి నుంచి ఇవన్నీ చేస్తే. సో వాట్ మేడ్ పీపుల్ టు కమ్ టుడే? తెలంగాణలో కానీ ఎక్కడ కానీ, ఇప్పుడు తెలంగాణకి వెళ్తే మనం కూర్చోబెట్టి తెలంగాణలో ఒక్కటే నేను అర్థమవుతాను. తెలంగాణకి చాలాసార్లు ఏమంటారు, నేను ఓడిపోయిన తర్వాత నువ్వు మా తెలంగాణలో పుట్టింటే అసలు నేను ఓడినిచ్చేవాళ్ళం కాదని అంటారు. ఇది ఎందుకు ఉంటుందంటే తెలంగాణకి మనకి తేడా ఏంటంటే, తెలంగాణకి మనకి వాళ్ళ సంవత్సరం తర్వాత వచ్చింది వాళ్ళకి స్వాతంత్రం. వాళ్ళని నలిగారు వాళ్ళు. సో వాళ్ళకి నేను పడే నా ఆవేదన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని నాకు ఎక్కువ కనెక్ట్ ఉంటుంది. మిగతా లీడర్స్కి నాకు ఏంటి తేడా అంటే, వాళ్ళ ఐడియాలజికల్ కనెక్ట్ ఇప్పుడు నుంచి 2000 నుంచి, ఈవెన్ నేను ఫిల్మ్స్లో ఉన్నప్పటి నుంచి. సో ఇట్లన్నీ పెట్టి నేను పెట్టుకుంది ఏంటంటే, ఈ మీటింగ్ పర్పస్ ఏంటంటే, ఐ సెడ్ ఐ వాంట్ టు ఐడెంటిఫై లీడర్స్. లీడర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? మీరు లేవండి సార్, మీరు అలా అవ్వదు. మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ ఐడియాలజికల్ ఇమోషన్. డబ్బులు ఖర్చు పెడితే నాయకులు అవరు, అది మన ఆస్పెక్టే. కింద నలగాలి, బాధ్యతలు ఇవ్వబడతాయి. ఒక వార్డు నాయకుడు కావాలంటే అంచెలంచెలుగా మీరు వార్డు నాయకుడి నుంచి దేశ ప్రధాని కూడా అవ్వండి, నాకు ఇబ్బంది లేదు. ఐ వాంట్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ప్లాట్ఫామ్. ఎందుకంటే జనసేన ఈజ్ అన్ ఐడియాలజీ బేస్డ్ పార్టీ, నాట్ ఎ కాస్ట్ బేస్డ్ పార్టీ, నాట్ ఎ ఫ్యామిలీ పార్టీ, నాట్ ఎ రీజనల్ పార్టీ. ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించినప్పటికీ కూడా నా గట్ ఫీలింగ్, వన్ డే ఇట్ విల్ బి ఎ నేషనల్ పార్టీ. నాకు ముఖ్యమంత్రి పదవుల కోసం అయితే నేను ఇంత తపన పడక్కర్లా. ఏ పదవి లేకపోతే గుండెలో ఉన్న పదవి చాలా పెద్ద పదవి నాకు. ఇది పాలిటిక్స్లో ఒక రాకముందు నుంచి సినిమాలు వాళ్ళని నవ్విస్తున్నాయి. ఇందాక చెప్పబోయి ఆపేశాను. నా సన్నిహితులు ఒకరు ఆయన అంటే, నీవు సినిమాల్లో ఉంటే ఆయనకి ఏమైపోయింది, 2019 నేను ఓడిపోయి కింద పడి గెడ్డం పెంచుకొని అన్నీ చూసి ఆయనకి ఇతనికి కర్మ ఏంటి అనుకున్నట్టున్నాడు. నేను కర్మ అనుకోలే, నేను చాలా నా కష్టాన్ని కిరీటం అనుకున్నాను. కష్టాల కిరీటాన్ని నాకు అవసరం లేదు. నాకు భగవంతుడి కష్టాలు ఇవ్వాల. చిన్నప్పటి నుంచి అనారోగ్యం ఇచ్చేటేమో కానీ ఆస్తమా ద్వారా నాకు కష్టాలు ఇవ్వాల. నేను కష్టాలను కొని తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇది ఎక్కడ తిలక్ చదివిన పాఠాలు, స్వరాజ్యం జన్మ హక్కు, లేదంటే బెంగాల్ విభజన, ఇవన్నీ చాలా చదివి దేశ విభజన కష్టాలు చూసి నా వంతు కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇలా బతికేస్తున్నానండి. అది ఎవరో కష్టపడి నలిగితే వాళ్ళ స్వార్థ వచ్చిన కష్టం మీద వచ్చిన ఈ సౌకర్యాన్ని నేనేం చేయట్లేదంటే అది నా ఇండివిజువల్ గిల్ట్ అది. సో దానికోసం నేను చేసుకుంటే దట్ హస్ బికమ్ అ పొలిటికల్ పార్టీ. సో అది ఇప్పుడు నేను ఇలా నలిగాను కాబట్టి, నిలబడ్డాను కాబట్టి, ఎవరెవరం కూడా మీ స్థాయిల్లో నలగాలి అంటే ఈ పర్పస్ ఏంటి, ఇమీడియట్గా నేనేం చేయను. నేను పార్టీ తాలూకు మెంబర్షిప్ని కూడా వెంటనే అయిపోతుందంటే మీరు ఆప్ చేయమన్నాను. నాకు 25 లక్షలు, 40 లక్షలు, 10 లక్షలు అవుతుంది. నాకు పట్టుడు ఊరికి 10 మంది బలమైన వ్యక్తులు చాలు నాకు. స్వామి వివేకానంద చెప్పినట్టు నాకు 100 మంది నువ్వు దేశాన్ని మారుస్తానని.
మనం అంత పెద్ద మాటలు మనం మాట్లాడకూడదు కాబట్టి నేను కనీసం ఒక 10 మంది, నా ఊరి కోసం 10 మంది, నా ఊరి కోసం నేను, ఇట్లాగ ఒక 10 మంది, ఒక వార్డుకి 10 మంది, ఇట్లాగా ఫస్ట్ మనం దాంతో ఐడెంటిఫై చేసుకొని చాలా లేయర్డ్ మెంబర్షిప్ చేద్దాం. లక్షల మంది మనకొద్దు, లక్షల మంది వల్ల ప్రయోజనం రాదు. పట్టెడు పిడికిడు, పిడికిలు ఎంతమంది, ఎక్కువ మంది ఉండదు. 100 పిడికిలు కలిసే బలం రాదు. దుమ్మి అయిపోద్ది, ఎవరికి దెబ్బ తగులుతుందో తెలియదు. కానీ ఒక్కడు కొట్టే దెబ్బ చాలా గట్టిగా ఉండదు. సో మనం మాట్లాడాల్సింది, వీ హ్యావ్ టు థింక్, ఊరికి హంపాంచ్లా కావాలి. ఒక గ్రామానికి, ఒక వీధికి 5 మంది 10 మంది, వాళ్ళని ట్రైన్ చేద్దాం ఫస్ట్. వాళ్ళు ఎలా నిలబడాలి అంటే, జనసేన సిద్ధాంతాలు నరాల జీర్ణించుకుపోవాలి. అంటే కణాల్లోకి ఎక్కేసేయాలి, నరాల్లోకి ఎక్కియాలి. ఎక్కితే అప్పుడు పోరాటం చేస్తాం. ఇలా చేయకపోతే ఏం జరుగుద్ది అంటే, ఇలా చేయకపోతే ఏం జరుగుద్ది అంటే, ఈ బలం, నరేంద్ర మోదీ గారి మాట తీసుకుందాం. ఆయన ఆంధీ అన్నారు. ఆంధీ అన్నది నన్ను అనలేదు, గుర్తుపెట్టుకున్నాడు. నా వెనకనున్న నన్ను శక్తిని అన్నారు ఆయన. మేబీ దాంట్లో ఆ సెంటర్ పాయింట్లో ఉన్నానేమో, కానీ నా చుట్టూ తిరుగుతున్న వ్యక్తుల సమూహాన్ని చూసి, ఇదే ఎనర్జీని మీరు నీళ్ళలో కరెంట్ ఉంటుందంటారు, నదుల్లో కరెంట్ ఉంటుంది, గాలిలో కరెంట్ ఉంటుంది, కానీ దానికి టర్బైన్ పెడతాం, ఒక విండ్ టర్బైన్ పెడతాం, లేదంటే కూర్చోబెట్టి డ్యామ్లో ఒక ప్రాజెక్ట్ కడతాం, ఒక డ్యామ్ అడ్డు కట్టేస్తాం. సో మీకు ఎనర్జీని ట్యాప్ చేసేలాగా, ఈ ఎనర్జీని కనుక మనం ఒక స్ట్రక్చర్ రూపంలో ట్యాప్ చేయకపోతే, దీన్ని చేయకపోతే ఇదేమైపోతుందని పవన్ కళ్యాణ్ బతికుండి పోరాటం చేసినంత వరకు ఉంటుంది, ఆ తర్వాత వీగిపోద్ది. ఇట్ విల్ బి some kind of phenomenon which happened from so and so year to so and so year, అయిపోద్ది అక్కడితో. నా ఉద్దేశం అది కాదు. ఈరోజు నేను మొదలుపెట్టిన 2014లో మొదలుపెట్టిన ఇది 150 సంవత్సరాలు వెలగాలని కోరుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నేను చిన్న కోరికలు కోరను. నా కాంక్ష ఒక పదవి కోసం కాదు, నాది మహాకాంక్ష. నాది మహాకాంక్ష అంటే నా కూర్చోబెట్టి రిషికొండ ప్యాలెస్లు ఇవి కాదు. కొంతమంది కదా మహాకాంక్ష, నాకు అనవసరం. లేదంటే పదవులు ఏం చేసుకుంటాం, నా పిల్లలకి ఏం కావాలి, సినిమాల ద్వారా సంపాదించుకుని వాళ్ళకి ఇస్తాను, అంతే. నేను చేయగలిగేదల్లా మన నేలకి ఏం చేయగలం. నేల అంటే నాకు దేశం, నేల అంటే నాకు భూమి. అందుకని వీటి కోసం మన వింగ్స్ ఉన్నాయి, పర్యావరణ విభాగాల దగ్గర నుంచి అన్నీ. వీటిని ఏం చేద్దామంటే, నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ తయారవ్వాలని ముందు మనం తయారవ్వాలి. అందుకని నా కోరిక అంతా ఏంటంటే, ఈ మీటింగ్ తాలూకు పర్పస్ ఏంటంటే, ఫస్ట్ ఐ వాంట్ టు మోటివేట్ యూ, ఫస్ట్ ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్ మీ. రేపు ఇదే మెసేజ్ ఎక్కువ మందికి ఇస్తాం. ఇచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ కార్యాచరణ పెట్టి, ప్రోగ్రామ్స్ పెట్టి, ఐ వాంట్ హ్యావ్ ఎ స్కూల్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్. ఓట్లు ఎలా వేయాలి, దొంగ ఓట్లు ఎలా వేయాలి నేను చెప్పను మీకు, అవి చెప్పక్కర్లేదు అనుకోండి. నేను వాటి కోసం నేను చెప్పట్లేదు. అసే స్కూల్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్, హౌ టు ఫైట్ అగెయిన్స్ట్, హౌ టు సర్వైవ్ అగెయిన్స్ట్ అప్రెషన్, హౌ టు స్టాండ్ ఫర్ యువర్ ఇండివిజువల్ రైట్స్. నీ హక్కుల కోసం నువ్వు ఎలా పోరాడాలి, సామూహిక బలం ఎందుకు అవసరం. గత ప్రభుత్వంలో ఉండే పార్టీ వాళ్ళు ఎందుకు భయపడతామంటే, అందరూ వాళ్ళ దగ్గర గుండాలు ఉన్నారండి, వాళ్ళ దగ్గర రౌడీలు ఉన్నారండి, పొడి చేస్తారండి. అంటే నేను మీకు ఇదే చెప్పాను అందరికీ. వాళ్ళు తిప్పి కొడితే 10,000 మంది ఉన్నారా రౌడీలు, 5 కోట్ల మంది జనం, ఇన్ని ప్రతి పార్టీ ఏం చెప్పుకుంటే మాకు 2 లక్షల మంది ఉన్నారు, 2 లక్షల మంది. ఈ ఉండి ప్రయోజనం ఏంటి? ఒక 100 మంది ఉన్న గుండాలు ఉన్న ఒక పార్టీకి భయపడతారు ఎవరైనా? జగన్నాథ రథ చక్రాలు నలిపేద్దా, అది కదా కావాలి. నాకేముందంటే, ఐ వాంట్ జనసేన నాయకుడు కానీ, జన సైనికుడు కానీ, సైనికుడు ఎందుకు పెట్టాను, జనసేన అని ఎందుకు పెట్టానంటే, ఈ దేశంలో
పోరాట పట్టుకుని చంపేశారు అందరూ, స్ఫూర్తిని చంపేశారు అందరూ.